నేను 2000 ఎకరాల అటవీ భూములను ఆక్రమించినట్లు నిరూపిస్తే పల్లా రాజయ్యకు జీవితాంతం గులాంగిరీ చేస్తా. నిరూపించలేకపోతే వాళ్ళు నాకు గులాంగిరీ చేస్తారా? ఇది మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన సవాల్. ఈ సవాలు చాలా హుందాగాను ఆలోచింపజేసేదిగాను ఉండొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం మాత్రం అంత కూల్గా లేదు. బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ నుంచి వెళ్లి కాంగ్రెస్ లో చేరిన వారికి మధ్య బూతు పురాణం, తిట్ల దండకం కొనసాగుతూనే ఉంది. రాజకీయాల్లో నిన్న మిత్రులుగా ఉన్న వాళ్ళు నేడు రోడ్డున పడి కొట్టుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, గోతులు తవ్వుకోవచ్చు. వరంగల్ జిల్లాలోనూ అదే జరుగుతోంది. కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లాయి. కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణలు చేసే స్థాయికి ఆ ఇద్దరు వెళ్లిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 10 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే 2 బీఆర్ఎస్ గెలుచుకుంది. ఆ 2 సీట్లలో ఒకటి జనగామ, మరోటి స్టేషన్ గన్పూర్. స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి విజయం సాధిస్తే జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపొందారు. అప్పటి వరకు ఈ ఇద్దరు నేతల మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒకరి నియోజకవర్గాల్లో ఒకరు ప్రచారం కూడా చేసుకున్నారు. ఒకరి విజయం కోసం ఒకరు కృషి చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొద్ది రోజుల తర్వాత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరిని టార్గెట్ చేసి ఆయనపై విమర్శనాస్త్రాలు వదులుతున్నారు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ శ్రీహరి తీరును ఎండగడుతున్నారు. ఆయన జీవితమంతా ఫిరాయింపుల పర్వమేనని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరారని ఆరోపిస్తున్నారు. జనం సొమ్ము దోచుకోవటం తప్పితే గన్పూర్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారు. స్టేషన్ గన్పూర్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని అడ్డుకున్నారంటూ మరో క్షిపణి పేర్చుతున్నారు. అలాంటి ఆరోపణల పర్వంలో భాగంగానే 1000 ఎకరాల అటవీ భూముల ఆక్రమణల వ్యవహారం తెరమీదకొచ్చింది. పల్లా ఆరోపణలపై కడియం రోజువారీ తీవ్రంగా స్పందిస్తున్నారు. కేసీఆర్ దగ్గర పనిచేసే బొచ్చుకుక్క పిల్ల అంటూ సంబోధిస్తున్నారు. కేసీఆర్ అండ చూసుకుని అధికారాన్ని అడ్డు పెట్టుకుని 100 కోట్ల రూపాయలు కూడబెట్టారన్నారు. పల్లా లాంటి వారి వల్లే కేసీఆర్ పాలన పక్కదారి పట్టిందని, రాష్ట్రమే అధోగతి పాలైందని ఆరోపించారు. దాంతో ప్రతీకార చర్యగా పల్లా అనుచరులు కడియం శ్రీహరి దిష్టి బొమ్మలను తగలబెట్టారు. తాను కేసీఆర్ కుక్కనేనని, ప్రజల కోసం కాపలా కుక్కనే అని, కానీ కడియం శ్రీహరి లెక్క గుంటనక్కను కాదని పల్లా బదులిచ్చారు. కడియం శ్రీహరి తన బినామీలతో అటవీ భూములను కబ్జా చేశారని, ఇద్దరు వేర్వేరు బినామీ పేర్లతో వేలేర్ మండలం దేవునూరు గట్టలకు చెందిన 50 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. నువ్వు అన్నట్టు నేను అదే కావచ్చు జంతువుని, నీలాగా ఇంకో జంతువుని అయితే కాదని చెప్పి తిట్టినా. ఏదైతే దేవునూరు అటవీ భూముల పక్కన ఆ దేవునూరులో నీవు దొంగతనంగా నీ బినామీ పేరు మీద నీవు భూములు కొన్నవా లేదా? ఆ భూములకు నీవు ఒక జీతగాన్ని పెట్టుకొని గత నెల వరకు కూడా, గత సీజన్ల వరకు కూడా వ్యవసాయం చేయించినవా లేదా? రోజు నీ అల్లుడు అక్కడికి వచ్చి నువ్వు, నీ అల్లుడు, నీ కుటుంబం వచ్చి చూసుకుంటున్నావా లేదా? పల్లా మాటలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా మద్దతుగా నిలిచారు. అటవీ భూముల ఆక్రమణ నిజమేనని తాటికొండ రాజయ్య ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తోడవటంతో మాటల మంటలు పెరిగాయి. కడియంపై దయాకర్ రావు ఒక రేంజ్లో విరుచుకుపడుతున్నారు. కడియం వరంగల్ జిల్లాలో టీడీపీని నట్టేట ముంచిన నాయకుడని, అన్ని అవకాశాలిచ్చినా పార్టీని వాడుకొని వదిలేసి వెళ్లారని ఆరోపించారు. కడియంతో చర్చకు సిద్ధమని కూడా సవాలు చేశారు. దీంతో చాలా మందికి సమాధానం చెప్పాల్సిన అనివార్యత కడియం శ్రీహరికి ఏర్పడింది. మరి ఓరుగల్లు రాజకీయం ఎటుపోతుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.